ఇదే మన రూమ్. మనం ఇది గ్రీన్ స్క్రీన్ కొనుక్కున్నాం మనం. ఓకే, ఏదైనా బయట పోయి వీడియో చేయడానికి వీలు లేకున్నప్పుడు ఇదే గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి చేస్తాం. ఓకే, మన బ్యాక్గ్రౌండ్లో ఫోటోలు వస్తాయి కదా, గ్రీన్ స్క్రీన్ వేసుకొని తీసేసి చూద్దాం. ఓకే, ఇది నిన్న చేసిన వీడియో అట్నే ఉంది ఇంకా బోర్డు మీద. మరి ఇంటికాడ నుండి చేసినప్పుడు మైక్ ప్రాబ్లం లేదు, మనకు మైక్ అవసరం పడలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక మొత్తం రీసౌండ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. డబ్బులు వేస్ట్ అయిన తప్ప ఇంకేం లేదు. ఓకే, డిమాండ్ కూడా ఖరాబ్ అయింది. మధ్యలో లైట్ రీడింగ్ చేద్దాం అనుకున్నాం, ఏమైంది లైవ్ రిస్ట్రిక్షన్స్ బట్టి దెబ్బ పడ్డది మనకు. ఓకే, కొంత సామాన్ తయారు చేసినా పోదాం ఇక. ఓకే, ఆ బోర్డు గ్రీన్ స్క్రీన్ ఈవినింగ్ వచ్చి సామాన్ ఉంది కదా, ఇదే మన సామాన్. ఓకే, ఇదే ట్రైపాడ్. నన్ను 0 సబ్స్క్రైబర్ల దగ్గర నుంచి ఇందాక తీసుకొచ్చింది ఇదే. మీకు ఆల్రెడీ ఇంటికాడ ఒక వీడియో చూసుంటారు మీరు. ఓకే, 2 కుర్చీలు మొన్న కుర్చీలు మొన్న కూర్చోనికి లేవని చెప్పేసి. ఓకే, వైఫై బాక్స్, మన వైఫై బాక్స్ ఇది కొంటవేరు. వైఫై కూడా కొంటవేరు, వైఫై కూడా లేదు ఇక టీకేజీను కొంటవేరు. చాయ్ ఖరాబ్ అవుతుంది, చాయ్ తాగేసి బట్టలు అన్నీ చేసుకున్నాం. ఓకే, యూట్యూబ్ను నమ్ముకుంటే ఇట్నే ఉంటుంది. యూట్యూబ్ని నమ్ముకొని ఇంట్లో ఉండి మంచిగా వీడియోలు చేసుకున్నాం, కానీ బయటకు వచ్చినాక మట్టి గుడిచిపోయినట్టయింది. ఓకే, లైట్ రీడింగ్ చేయలేకపోయినాం, మంచి సపోర్ట్ రాలేదు. ఎవరెవరైతే మన మాట మీద గౌరవించి మనకు సపోర్ట్ చేసారు మన ఛానల్ ఫైనాన్షియల్గా, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇదే మన సామాన్. ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈ బుక్లో రాసుకుంటాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఏం చేయలేము ఇక. ఓకే, మనం కొనుక్కున్న హెడ్సెట్ ఏదైనా రియాక్షన్ వీడియోలు చేద్దామని ఏది వీలు కాదు. ఓకే, దేవాలి సంచిలా కొంచెం సామాన్ వేసుకొని వెళ్ళిపోదాం. ఇది ఓకే, ఇవి మనం పాత బట్టలు వేసుకొని బోర్ కొడుతుంది కాబట్టి ఏం చేసినట్టే ఇవి కొనుక్కున్నాం. ఓకే, 2 ఉంటాయి, ఇంకోటి కూడా ఉంది గ్రీన్ కలర్, సేమ్ గ్రీన్ కలర్, 3 ఉంటాయి మొత్తం మనకు. ఇది మన ల్యాప్టాప్. ఓకే, రెడ్మీ 12C ఫోన్ తోటి ఒక చిన్న ల్యాప్టాప్ పెట్టుకొని వీడియోలు చేసి ఇందాక నన్ను నాకే నమ్మబుద్ధి అయితే లేదు. ఓకే, మన ఛానల్కి హెల్ప్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, మన ఛానల్ ఇందాక వచ్చిందంటే 50% కాంట్రిబ్యూషన్ నాది ఉంటే ఇంకో 50% వాళ్ళది ఉంటుంది. ఇది మన బట్టలు ఉంటాం. ఓకే, ఇది ఆప్షన్ గ్రీకానంద స్వామి కోసం వేసుకున్న కొంచెం కామెడీగా ఎంటర్టైన్మెంట్ వేలో వీడియోలు చేద్దామని అనుకున్నాం. మధ్యలో ఏం అర్థం కాకపోతే వ్యూస్ వస్తలేదని చెప్తే ఇన్ని రోజులు వీడియోలు చేయాలని చెప్పేసి మేము మధ్యలో ఒక 2-3 వీడియోలు కూడా వేసుంటాం. ఓకే, ఇది యాక్షన్ గ్రీకానంద స్వామి గురించి తీసుకున్నాను. ఈ ఫ్యూచర్లో ఆ క్యారెక్టర్ ఒక 4-5 క్యారెక్టర్లు, ఒక తాగుబోతు క్యారెక్టర్, ఒకటి యాక్షన్ గ్రీకానంద స్వామి, ఇంకోటి ఇంకా వేరే 4-5 క్యారెక్టర్లు కలిపి ఒక యాంకర్ క్యారెక్టర్, ఇవన్నీ కలిపి ఒక షో చేద్దామని చెప్పేసి అనుకున్నా. దానికోసం తీసుకున్నా. ఓకే, ఫ్యూచర్లో దీనికి సంబంధించిన వీడియోలు కొంచెం కామెడీగా, ట్రేడింగ్ మీద కానీ కొంచెం కామెడీగా వీడియోలు చేద్దామని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, క్యారెక్టర్ పరిచయం చేస్తాం. ఇది కూడా తీసుకున్నాం. పోతున్నాం, కొంచెం సామాన్ చదివేసిన, ఇంకొంచెం సామాన్ ఉంది. అది అయిపోగానే ఫస్ట్ కానీ బట్టలు ఉండకపోతే ఈవినింగ్ వచ్చి ఆ బోర్డు అది వేసుకొని పోతుంది. ఎందుకంటే నాకేం ఇబ్బంది లేదు. ఓకే, పొద్దున్న ఉండకపోతే వెనక బోర్డు పట్టుకుంటాడు, ఇజ్జత్ అవుతుందని చెప్పేసి అనుకుంటాడు. మనం ఇజ్జత్ పట్టించుకోము. బోర్డు చూసి అందరు నవ్వుతారు, రోడ్డు మూట ఉంటాము అని చెప్పేసి వెనక పట్టుకుంటాడు. కొంచెం ఇజ్జత్ పోయినట్టు ఫీల్ అవుతాడు. కాబట్టి అది నైట్ టైంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎందుకంటే నేను ఒక్కడిని ఉండకపోలేను కదా, ఎన్నుకునేటప్పుడు కంపల్సరీ ఉండాలి, లేకపోతే ఇబ్బంది అది. కాబట్టి ఆడ అయిపోయినట్టే వేయాల్సి వస్తుంది. కాబట్టి నైట్ టైంలో ఉంటారు. చాయ్ గరం అవుతుంది, చాయ్ గరం అయిపోయింది. చాయ్ పోసి ఈ డబ్బా కూడా వాటర్ క్యాన్ కూడా కొనుక్కున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇది మన రూమ్ మొత్తం. ఆ గ్రీన్ స్క్రీన్ వైర్ తోటి కట్టేసి పెట్టేసిన. ఓకే, చాలా ఆశలు పెట్టుకున్నా యూట్యూబ్ మీద, కానీ దెబ్బ పడ్డది. లైటింగ్ సెటప్ అక్కడ ఉంటుంది మనది. ఓకే, బోర్డు మీద రిఫ్లెక్షన్ డే టైంలో వీడియోలు చేద్దామంటే రిఫ్లెక్షన్ ఇట్లా వస్తుంది. ఓన్లీ డోర్లో బంద్ చేద్దామంటేనేమో రీసౌండ్ వస్తుంది. ఈ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. కాబట్టి ఇంటికి పోయి ఆరామ్సే వీడియోలు చేసుకుందాం, ఇంటికి వెళ్ళిపోదాం ఇక. ఆడైతే మనకు మైక్ అవసరం ఉండదు, రీసౌండ్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే చిన్న ఇల్లు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. నాకు కూడా పోయి
Ready.